నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మైన్సా మండలంలోని ఎగ్గాం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే నేడు ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ఉందని బీజేపీ మైన్సా మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు, మా పవర్ రామారావు పటేల్ పిలుపు మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక్కడ స్వచ్ఛ భారత్ జయమని మా పార్టీ ఆదేశాల వరకు మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వాటర్ తోటి కడిగి మాలేయడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా పిలుపు గ్రామంలో ఈరోజు గావ్ చెలో బస్తీ చెలో అభినయ్ ప్రోగ్రాం ద్వారా మేము ఇక్కడ రామ్ మందిర్ వచ్చి స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పెద్దలు, నాయకులు, బూత్ అధ్యక్షులు అందరం కలిసి ఇక్కడ రామ్ మందిరంలోని స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేసి ఇక్కడున్న రేషన్ షాప్కి వెళ్ళి డీలరు మా సన్న బియ్యము ఎలా ఇస్తున్నారు కస్టమర్లకు వాళ్ళకి ఇప్పించి మా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేటి అన్ని చర్చించడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆదేశాలనుసారం ఈరోజు గావుచల్ అభియాన్లో భాగంగా మైన్సా మండలంలోని ఎగ్గాం గ్రామానికి మండల శాఖ ఆధ్వర్యం రావడం జరిగింది. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆ రాముని మందిరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేయడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎగ్గాం గ్రామంలోని భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నీటితో జలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి రేషన్ షాపును సందర్శించి ప్రజలకు కేంద్ర యొక్క ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి లేవని అడగడం జరిగింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. దాని ద్వారా లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమం కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఎగ్గాం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.